విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగం సంస్థగా కొనసాగించాలని సుమారు 1400 రోజులుగా విశాఖ ఉక్కు కార్మికులు, తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా కోరుకుంటున్నారని జేఎంఎస్ ప్రధాన కార్యదర్శి, ఉక్కు పోరాట కమిటీ నాయకులు వరిసల శ్రీనివాసరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉక్కు కర్మాగారానికి 11,440 కోట్లు విడుదల చేసిన సందర్భంగా వద్దసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు. ఉక్కు కార్మిక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్లాంట్ రక్షణకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తామని హామీ ఇవ్వాలని ఆయన కోరారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని 1442 రోజులుగా విశాఖ ఉక్కు కార్మికులు, రాష్ట్ర ప్రజానికం, అలాగే ఉమ్మడి తెలుగు ప్రజలు, దేశవ్యాప్తంగా అనేక మంది ఉమ్మడి తెలుగు ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని చెప్పి కోరుకుంటున్న సందర్భంలో 2021 జనవరి 27న 100% అమ్మేస్తాం, అమ్మనివ్వకపోతే మూసేస్తాం ఈ కంపెనీని చెప్పి భారత పార్లమెంటు సాక్షిగా నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన తర్వాత కష్టాలు ప్రారంభమయ్యాయి. నేటికి ఆ రోజు 28,000 కోట్ల రూపాయల టర్న్ ఓవరు, 9,500 కోట్లు, 950 కోట్ల రూపాయలు నికర లాభాల్లో ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈవేళ వేల కోట్ల నష్టాలకు తీసుకెళ్లడం జరిగింది. ఈ పాపానికి కారణం కేంద్ర బీజేపీ పాలకులు. వారు కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా కొంతమంది అధికారులు నియమించి ఒక్కొక్క విభాగాన్ని ఆపేస్తూ రా మెటీరియల్ కొనుగోలు చేయకుండా ఆపేసి, ఉత్పత్తిని నిలిపేసి, అమ్మకాలను ఆపేసి, దేశంలో ఉన్న 27 బ్రాంచుల్లో అనేక బ్రాంచులు మూసేసి విధ్వంసానికి తెరలేపారు. ఆ విధ్వంసం ఈ రోజుకి కూడా కొనసాగుతుంది. భారత ప్రధానమంత్రి ఈ మధ్య 11,440 కోట్లు ప్యాకేజ్ ఇస్తున్నామని చెప్పి ప్రకటించిన తర్వాత కూడా నేటికి కూడా విధ్వంసం కంటిన్యూ అవుతుంది. అనేక మంది పెద్దలు, బీజేపీ నాయకులు కానీ, ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీలు కానీ, అలాగే టీడీపీ నాయకులు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల పట్ల, ఉద్యమం పట్ల, ఈ పరిశ్రమ పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారు. వారికి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. గతంలో కూడా వాళ్ళకి చెప్పాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది మహోన్నతమైన కంపెనీ. ఈ పరిశ్రమను కాపాడడంలో ఇప్పటి వరకు ప్రజానాయకులు, ఈ ప్రాంత ఉత్తరాంధ్ర నాయకులు కూడా పూర్తిగా విఫలమయ్యారు. ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, 20 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గనులు ఎందుకు తేలేదు, మైన్స్ ఎందుకు కేటాయించలేదు, కేంద్ర ప్రభుత్వంపై ఎన్డీఏలో మీరు చక్రం తిప్పారు, కనున్నారుగా, అయినా ఎందుకు తీసుకురాలేదని చెప్పి అడుగుతున్నాం. అన్ని పాలకులందరూ కూడా వివక్షత చూపించి, సవత తల్లి ప్రేమ చూపించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నట్టేట ముంచారు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిటికీ కూడా సెయిల్తో సహా 150 సంవత్సరాలు సరిపడా మైన్స్ ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీలకు 100 సంవత్సరాలు సరిపడా మైన్స్ ఉన్నాయి. అసలు ఈ దేశంలో ప్లాంట్ లేని పోస్కోడ్కి కూడా మైన్స్, ఒరిస్సాలో మైన్స్ కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏం అన్యాయం చేసింది? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నష్టాలకు కారణం ఇక్కడ యాజమాన్యం కానీ, కార్మిక వర్గం కానీ, ప్రాంత ప్రజానికం కానీ కాదు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే, కేటాయింపులు సరిగా లేకపోవడం, సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోకపోవడం, ఆంధ్రేతరులని చైర్మన్లు కానీ, డైరెక్టర్లు కానీ ఎక్కువ మందిని నియమించి ఉద్దేశపూర్వకంగా ఈ పరిశ్రమని నట్టేట ముంచే ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగా ఈ రోజు కూడా విధ్వంసం కొనసాగుతుంది. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మీరు తెలియజేసేది ఒకటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగుతుందని చెప్పి ప్రధానమంత్రి ప్రకటన చేయాలి. ఆయన చెప్తున్నారు, ఆగిపోద్దని చెప్పడం కాదు. మనం గతంలో చూసాం, గత 5 సంవత్సరాల క్రితం తెలుగువారి ఆకాంక్ష అయినటువంటి 2 రాష్ట్రాలు ఇడిపోయిన తర్వాత విభజన హామీల్ని ఒక్కటి కూడా అమలు చేయకుండా తిరుపతి వెంకన్న సాక్షికి ఇచ్చిన హామీకే దిక్కు లేదు ప్రధానమంత్రి గారి దగ్గర. ఇప్పుడు ఎలా నమ్మాలని చెప్పి అడుగుతున్న పరిస్థితి. ఇప్పటికే యాజమాన్యం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఈ 4 సంవత్సరాల్లో తీసుకున్న నిర్ణయాల వల్ల 787 మంది రిజైన్ చేసి వెళ్ళిపోయారు. వారి ఉద్యోగాలు వదులుకొని వెళ్ళిపోయారు ఎక్కడి నుంచి ఆందోళన చెందుతూ. ఇవాళ 4,000 మంది కాంట్రాక్ట్ లేబర్ని తీసేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ తీసేశారు, మళ్ళీ వేసుకున్నారు. ఆల్రెడీ 340 మందిని తీసేయడం జరిగింది. వారికి ఉద్యోగ భద్రతకు సంబంధించి ఏమీ లేదు. ఈవేళ విఆర్ఎస్ పేరుతో మరింత మందిని బయటికి తీసేయడం కోసం
ఒత్తిడి తీసుకొస్తూ 6 నెలల నుంచి ప్లాంట్ రన్ అవుతుంది. 130% ఉత్పత్తి జరుగుతుంది. కన్నతల్లి లాంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం అందరూ కూడా మమేకమై జీతాలు ఇవ్వకపోయినా, సంక్రాంతికి జీతాలు లేవు, దీపావళికి జీతాలు లేవు, దసరాకి జీతాలు లేవు, న్యూ ఇయర్కి జీతాలు లేవు, అయినా కానీ కార్మికులు వరవకుండా కన్నతల్లి లాంటి పరిశ్రమను కాపాడుకుంటున్నారు. అయినా ఒత్తిడి తీసుకొచ్చి ఉద్దేశపూర్వకంగా విఆర్ఎస్ వైపు మళ్లించడం కోసం జీతాలు ఇవ్వట్ల. ఈరోజు ప్రధానమంత్రి ప్రకటించిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సేల్స్ బాగుంది. ప్రతి నెల 200 కోట్లు 2000 కోట్లు సేల్ అవుతున్నప్పుడు మీరెందుకు ఉద్యోగుల జీతాలు ఇవ్వట్ల? ఉద్దేశపూర్వకంగా ఈ ప్లాంట్ ని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టడానికి ఒక ప్రయత్నం, కుట్ర జరుగుతుందని చెప్పి సర్వత్రా వినపడుతుంది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకి జీతాలు ఇప్పించాలి. ఇమీడియట్ గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిస్తూ శైలిలో విలీనం చేసి శాశ్వత పరిష్కారానికి మీరు ముందుకు తీసుకెళ్లాలి. ప్యాకేజీని ఆహ్వానిస్తున్నాం. అదే సందర్భంలో మీరు శైలిలో విలీనం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను.